వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. నాకు జనరల్గా మనిషికి అంటే ఏజ్ ఎఫెక్ట్ కానివ్వండి, లేదంటే కొంతమందికి ఏజ్తో సంబంధం లేకుండానే డబుల్ చిన్ వస్తూ ఉంటుంది. దానికి గల ప్రధాన కారణాలు ఏంటి? ఒకవేళ అలా వచ్చినప్పుడు దాన్ని ఏ విధంగా మనం ఎలాంటి థెరపీ తోటి క్యూర్ చేసుకోవచ్చు అనేది శ్రీ క్లినిక్ నుంచి ఈరోజు మనతో పాటు డాక్టర్ సుధావాణి గారు ఉన్నారు. అది వారి మాటలో తెలుసుకుందాం. హలో మ్యామ్. నమస్తే అండి. మ్యామ్, డబుల్ చిన్ అనేది వస్తూ ఉంటుంది. అది ఎందుకలా వస్తుంది? దాని కాజ్ అండ్ ఎఫెక్ట్స్ అసలు ఏ విధంగా ఉంటాయి? సో డబుల్ చిన్ అనేది ఈ మధ్య చాలా కామన్ అయిపోయింది. కామన్ అంటే మరి ఇంతకుముందు గమనించే వాళ్ళో లేదో తెలియదు, కానీ ఇప్పుడు పర్ఫెక్ట్ షేప్ అంటే ఇలా ఉండాలి, ఫేస్ ఈ జా లైన్ ఇలా ఉండాలి అన్నప్పుడు డబుల్ చిన్ అనేది చాలా ప్రామినెంట్గా కనిపిస్తుంది. సో ఐడెంటిఫై చేయడం కూడా ఎక్కువైంది. సో దాంతో డబుల్ చిన్ కొంచెం ఉన్నా కూడా అది చాలా ప్రాబ్లమాటిక్గా ఫీల్ అయిపోయి ఇలా డబుల్ చిన్ వచ్చేస్తుంది అని ఉంటుంది. సో అసలు డబుల్ చిన్ అంటే ఏంటి అంటే, ఈ డబుల్ చిన్ అనే దగ్గర ఏమవుతుంది అంటే, ఈ చిన్ పార్ట్లో ఎక్స్ట్రా లేయర్ ఆఫ్ ఫ్యాట్ అనేది డిపాజిట్ అయి ఉంటుంది. సో దాంతో ఈ చిన్ అనేది కొంచెం ప్రామినెంట్గా కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో అది ఎందుకు వస్తుంది, రీజన్స్ ఏంటి అంటే, ఒకటి జెనెటిక్. ఫ్యామిలీలో ఉంటే వాళ్ళకి అది అలాగే ఫెమిలియల్గా అక్కడ ఫ్యాట్ డిపాజిషన్ ఎక్కువైపోయి వాళ్ళకి ఫ్యాట్ ఉంటుంది, అది ఒక రీజన్. ఇంకొకటి వెయిట్ గెయిన్. ఎప్పుడైతే వెయిట్ గెయిన్ వస్తుందో ఫ్యాట్ అక్కడ కూడా డిపాజిట్ అవుతుంది, కాబట్టి డబుల్ చిన్ ఉంటుంది. తర్వాత ఏజ్తో ఏమవుతుంది అంటే, స్కిన్ అనేది సాగ్ అయిపోతుంది, లూజ్ అయిపోతుంది. అందుకని కూడా డబుల్ చిన్ కనపడుతుంది. సో ఈ డబుల్ చిన్లో ఫ్యాట్ డిపాజిషన్ ఒకటి, స్కిన్ లూజ్ అవ్వడం ఒకటి. సో రెండు రకాలు ఉంటుంది. సో ఏజ్తో ఈ గ్రావిటీ పుల్ వల్ల స్కిన్ లూజ్ అయిపోయి ఇక్కడ డబుల్ చిన్ ఉన్నట్టుగా కనపడుతుంది. ఇంకా సో పోస్చర్ వల్ల కూడా డబుల్ చిన్ రావచ్చు. అంటే ఇట్లా ఎక్కువసేపు ఇలా కిందకు చూడడము, ఒక సైడే ఎక్కువసేపు చూడడము, దాంతో మజిల్స్ కొంచెం వీక్ అయ్యి కూడా స్కిన్ లాక్సిటీ వచ్చేసి డబుల్ చిన్ రావచ్చు. ఇది ఒక ఛాన్స్. తర్వాత అండర్లైన్ హార్మోనల్ చేంజెస్ ఉన్నా కూడా, థైరాయిడ్, తర్వాత డయాబెటీస్ కానీ అట్లా కూడా కొంతమందికి డబుల్ చిన్ అనేది వస్తుంటుంది. సో ఇవన్నీ కూడా రీజన్స్. ఎలా అండి దానివల్ల వచ్చేటువంటి ఎఫెక్ట్స్ ఏ విధంగా ఉంటాయండి? అంటే డబుల్ చిన్ దీనిలో కూడా గ్రేడింగ్ ఉంటుంది. సో కొంచెమే తక్కువ ఉంటుంది, కొంతమందికి చాలా సివియర్గా ఉంటుంది, కొంతమందికి ఈ చెవుల నుంచి ఇలా మొత్తం డబుల్ చిన్ ఉంటుంది. సో అది డబుల్ చిన్ అనేది ఇట్లా వాళ్ళు కొంచెం తల ఇలా వంచినప్పుడు ఇంకా ఎక్కువ సివియర్గా కనపడుతుంది. సో ఆ డబుల్ చిన్ ఉండేసరికి ఆ ఫేషియల్ కాంటూర్స్ కనిపించవు. సో వాళ్ళకి ఈ జా లైన్ అనేది కనిపించదు, మొత్తం ఫేస్ అంతా కూడా ఒక గుండ్రంగా అలాగా కనిపిస్తుంది. ఒక్కొక్కసారి వాళ్ళు సైకలాజికల్గా చాలా ఎఫెక్ట్ అవుతారు. ఇప్పుడు కొంతమందిలో వెయిట్ గెయిన్ లేకపోయినా కూడా డబుల్ చిన్ ఉంటుంది, సన్నగా ఉంటారు, వాళ్ళకి బాడీ మీద ఎక్కడా ఫ్యాట్ ఉండదు, ఓన్లీ చిన్ దగ్గర మాత్రమే ఈ ఫ్యాట్ అనేది డిపాజిట్ అవుతుంది. వాళ్ళకైతే అది చాలా ప్రాబ్లమాటిక్. అసలు వాళ్ళు ఎంత సఫర్ అవుతారు అంటే, ఒక ఫొటోస్ తీసుకోవాలన్నా ఎక్కడైనా కూడా ఈ డబుల్ చిన్ చాలా ప్రామినెంట్గా కనపడుతూ ఉంటుంది వాళ్ళ ఫేస్. చాలా సఫర్ అయ్యే వాళ్ళు ఉన్నారు, పేషెంట్స్ వచ్చి అడుగుతూ ఉంటారు అసలు ఈ డబుల్ చిన్కి ఏంటి రీజన్, ఎలాంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి అనేసి. అలా దీనికి జనరల్గా ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకుంటే బెటర్గా ఉంటుంది, ఎలా ట్రీట్ చేసుకోవాలి మామూలుగా అయితే? సో ఈ డబుల్ చిన్కి మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి. పొజిషన్ ఏమన్నా ఎక్కువసేపు ఒకటే పొజిషన్లో ఉంటే తల కొంచెం దాన్ని చేంజ్ చేసుకోవాలి. పొజిషన్ అనేది అప్పుడప్పుడు మూమెంట్స్ అనేది చాలా అవసరం. కొన్ని ఎక్సర్సైజెస్ ఉన్నాయి, యోగా ఉంది, ఇవన్నిటితో కూడా అంటే ఎర్లీ స్టేజ్ అంటే ఇనీషియల్గా ఉన్నప్పుడు ఇలాంటివన్నీ పనిచేస్తాయి. కొంచెం సివియర్గా ఉంది, అది గ్రేడ్ 3-4లో ఉంది అంటే డెఫినెట్గా దే హ్యావ్ టు కన్సల్ట్ ఏ డాక్టర్. సో డాక్టర్ దగ్గర వచ్చిన తర్వాత మీకు ఎలాంటి 2 రకాల ఆప్షన్స్ ఉంటాయి దేనికైనా. ఒకటి సర్జికల్, నాన్ సర్జికల్. ఇది సర్జికల్ కాకుండా నాన్ సర్జికల్గా ఎలా క్యూర్ చేసుకోవచ్చు అండి? విత్ ట్రీట్మెంట్స్. సో డబుల్ చిన్కి నాన్ సర్జికల్ ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయి అంటే, ఒకటి లైపోలైసిస్. మెయిన్ అక్కడ ఉన్నది ఫ్యాట్, మనం ఆ ఫ్యాట్ని కరిగించాలి. సో ఎలాగా ఫ్యాట్? సో దీనికి లేజర్ ఒకటి వర్క్ చేస్తుంది, లేజర్ లైపోలైసిస్ అంటాం. ఈ లేజర్ లైపోలైసిస్తో ఫ్యాట్ని అక్కడిది కరిగించవచ్చు. అది కాకుండా రేడియో ఫ్రీక్వెన్సీ ఉంది. సో రేడియో ఫ్రీక్వెన్సీలో ఏమవుతుంది అంటే, ఆ స్కిన్ని బాగా హీట్ చేస్తాం ఒక 40 degrees వరకు, 40-45 degrees వరకు. సో దాంతో ఈ డెర్మల్ లెవెల్లో అది 60 degreesకి వెళ్ళిపోతుంది. అది ఫైబ్రోబ్లాస్ట్ని స్టిమ్యులేట్ చేస్తుంది, స్కిన్ ఏదైతే లూజ్గా ఉందో అది టైట్ అయిపోతుంది. అది రేడియో ఫ్రీక్వెన్సీ. సో ఈ ట్రీట్మెంట్స్ అవైలబుల్. తర్వాత ఇంకా కొంచెం మినిమల్లీ ఇన్వేజివ్ అంటే ఇంజెక్షన్స్ ఇస్తాం, లైపోలైటిక్ ఇంజెక్షన్స్. దీన్ని మీసోథెరపీ అంటాం.
ఈ ఇంజెక్షన్స్ ఇక్కడైతే ఇవ్వడం వల్ల అది కూడా ఫ్యాట్ని కరిగిస్తుంది. సో దాంతో కూడా డబుల్ చిన్ చాలా బాగా రెస్పాన్స్ వస్తుంది. ఫ్యాట్ కరుగుతుంది కదండి, సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉండే అవకాశం ఉంటుందా స్కిన్ మీద? ఇది ఫ్యాట్ ఇక్కడ చాలా తక్కువ ఉంటుంది ఫ్యాట్. ఎప్పుడైతే ఇది ఫ్యాట్ అనేది మెల్ట్ అవుతుందో అంటే ఆ సెల్స్ అన్నీ కూడా లైపోలైసిస్ అయిపోయి ఫ్యాట్ బయటకు వస్తుంది కదా, అవన్నీ కూడా లింఫాటిక్స్ ద్వారా బయటకు వచ్చేస్తాయి, యూరిన్లోంచి వచ్చేస్తాయి. సో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. ఓకే. ఒక్కవేళ ఇంజెక్షన్ ఇచ్చే టైంలో ఏదైనా కొంచెం వాళ్ళకి ఇంజెక్షన్ పెయిన్ ఉంటుంది కదా, ప్రిక్ పెయిన్, ఒక్కొక్కసారి ఏదైనా బ్రూజ్ అంటే బ్లడ్ వెజల్ ఏదైనా కొంచెం బ్రూజ్ అయితే బ్లూయిష్ కలర్లో ఒక 4-5 days ఉంటుంది. అంతే తప్పితే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు దీనికి. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి. చాలామంది అడుగుతూ ఉంటారు, అంటే దీనికి ఏదైనా ట్రీట్మెంట్ కావాలని, లేజర్ ట్రీట్మెంట్ కానివ్వండి, ఇంకోటి అయినా సరే. సో దాన్ని మీ దాకా వచ్చి కొంతమంది చేయించుకుందాం అనుకున్నట్టు ఉంటారు. మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? సో మాది బంజారా హిల్స్ అండ్ అమీర్పేట్ క్లినిక్స్ ఉన్నాయండి. దే కెన్ కాల్ అండ్ టేక్ అపాయింట్మెంట్. సో డబుల్ చిన్ కోసం, నాట్ ఓన్లీ డబుల్ చిన్, సో బాడీ మీద ఎక్కడన్నా కూడా ఎక్స్ట్రా ఫ్యాట్, దాన్ని సెల్యులైట్ అంటాం. సో ఈ సెల్యులైట్ అనేది ఎక్కడ ఉన్నా కూడా మనం కరెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు కొంతమందికి చేతుల దగ్గర ఎక్స్ట్రా ఫ్యాట్ ఉండి వాళ్ళు చాలా బాధపడతారు. బాడీలో ఎక్కడ అంతా కూడా బాగుంటుంది, ఓన్లీ హ్యాండ్స్. సో ఇట్లాగా ఎక్కడైతే లోకలైజ్డ్ ఫ్యాట్ ఉంటుందో దాన్ని కూడా కరెక్ట్ చేయొచ్చు. అలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ కూడా అవైలబుల్. మీరు కనుక అప్రోచ్ అవ్వాలి అనుకుంటే డాక్టర్ సుధావారి గారిని స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ.